హాయ్ అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు కూడా ఇంకా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ టు మై ఛానల్ శ్రీజా జన్ను విలేజ్ వ్లాగ్స్. ఈరోజైతే నా లైఫ్లో ఒక స్పెషల్ డే అనే చెప్పాలి. ఎందుకంటే మా పెళ్లి రోజు ఈరోజు వ్లాగ్ అయితే చూపిస్తాను. ఈరోజు మేము ఎలా ఉన్నాము, మా వారికి ఇప్పుడు హ్యాపీ యానివర్సరీ చెప్దాము. ఈరోజు మార్నింగ్ నుండి చెప్పలేదు, అయితే ఇప్పుడు పిలిచి చెప్దాము. డాడీని పిలువెళ్ళి. మొన్న హైదరాబాద్ నుండి బ్యాంగిల్స్ తెచ్చుకున్నా కదా, అవి ఈరోజు వేసుకున్నాను. చూడండి బాగున్నాయా? నాకైతే చాలా నచ్చాయి. ఈ చేతికి కూడా వేసుకున్నాను. సూపర్ ఉన్నాయి కదా. నాకు ఇలా చేతుల నిండా బ్యాంగిల్స్ వేసుకుంటే చాలా ఇష్టము. ఒకసారి హ్యాపీ యానివర్సరీ. థ్యాంక్ యూ. ఏమన్నా చెప్పు నా గురించి. ఈ 5 years నీకు ఏం లేదు, చెప్పు ఏమైనా. ఏముంటుంది కొత్తగా? ఏమి లేదు, లోపలేం లేదు డొల్లా అని చెప్పేసి హాయ్ చెప్పు ఒకసారి. సరిగ్గా చెప్పు. హాయ్ ఫ్రెండ్స్. ఏమైనా మాట్లాడు ఒకసారి. నేను నీ వాయిస్ వింటాను. చెప్పు, ఏదో ఏదో ఒక్కటి చెప్పు. ఒక్కటే. మొన్న ఇంటర్వ్యూలో విన్నారు కదా, ఏం మాట్లాడే ఇంటర్వ్యూలో? ఏం ఏం పెట్టొద్దు, నాకు నచ్చలేదు. ఈరోజు ఉదయాన్నే లేచేసి రోజులాగానే పనులన్నీ కూడా స్టార్ట్ చేసేసాను. ఈరోజు ఇంకా వర్షాలు అయితే బాగా పడుతున్నాయి కదా, అంటే వర్షాకాలం ఇంకా స్టార్ట్ అయిపోయినట్టే అనుకుంటా. ఇంకా వర్షాలు అయితే చూడండి రోజు నైట్ టైం పడుతూనే ఉంది ఏదో ఒక టైంలో. ఈరోజు కూడా అలానే నైట్ టైంలో వర్షం పడినట్టుంది. మేము ఇంట్లో పడుకుంటాం కదా, తెలియలేదు. అంతకు ముందంతా వేసవికాలంలో బయటే పడుకున్నాము, ఇంకా ఇప్పుడైతే లోపలే పడుకుంటున్నాము. ఇంకా ఇప్పుడు మంచాలన్నీ కూడా లోపల వేసేసుకుని లోపలే పడుకుంటున్నాం కదా. వర్షం అయితే ఏం తెలియడం లేదు, కానీ రోజు వర్షం పడుతుంది అబ్బా చూడండి. కానీ నాకు పని లేకుండా చేస్తుంది ఈ వర్షం పడి. ఎందుకంటే వాకిలు ఊడిస్తే సరిపోతుంది కదా, ఇంకా ఈ ఒట్టి నేల మీద ముగ్గు వేసేసుకోవచ్చు. ఇదంతా కూడా నీట్గా క్లీన్ చేసేసినట్టుగా క్లీన్ అయిపోతుంది కదా, అందుకే అంటున్నాను. ఈరోజు బాబు సెకండ్ డే అయితే స్కూల్కి అయితే వెళ్తున్నాడు. అలానే ఇంకా వీడిని రెడీ చేయాలి. మా పెళ్లి రోజు అయితే ఏం హడావిడి లేదు, కానీ వీడిని రెడీ చేయాలని చెప్పేసి ఫాస్ట్గా లేచేసి పనులన్నీ కూడా చేసుకుంటున్నాను. ఇక్కడ మా వారైతే నాకన్నా ముందే లేచేసి ఆయనకి ఏదో చిన్న పని ఉందని చెప్పేసి బయటకు అయితే వెళ్ళారు. అంటే ఏం పని అంటే ఈ మధ్య ఆహార పథకం పని అంటారు కదా, 100 days పని. ఆ పనికైతే ఫొటోస్ తీయడానికైతే వెళ్తున్నారు మా వారు. ఇంకా నేను లేచిన తర్వాత యానివర్సరీ అని చెప్పేసి కూడా ఇంకేం గుర్తు చేయలేదు. మా వారికి గుర్తుండే ఉంటుంది అనుకున్నాను, మరి గుర్తుందో గుర్తులేదో చూడాలి. ఇంకా నేనైతే ఏం చెప్పలేదు, పడుకునే ఉన్నాను. మా వారు లేచేసి వెళ్ళిపోయారు. ఇంకా వెళ్ళిపోయిన తర్వాత నాకు మెలకు వచ్చి నేను లేచిన తర్వాత ఇంకా లేచిన తర్వాత ఇంట్లో పనులన్నీ కూడా చేసుకుంటున్నాను, బాబుని పంపించాలి కాబట్టి. చిన్నప్పుడు ఉన్న ఎగ్జైట్మెంట్ ఇప్పుడైతే అసలు ఉండట్లేదు. ఎందుకంటే చిన్నప్పుడు ఏ డేస్ అయినా సరే హ్యాపీ బర్త్డే అన్నా లేదంటే ఏమైనా పండగలన్నా చాలా హ్యాపీగా ఉండేది. కానీ ఇప్పుడేం అనిపించట్లేదు. అంటే మనం పెద్దవాళ్ళం అయిపోయామన్న ఫీలింగ్ ఏమో, కానీ ఇప్పుడైతే నాకు అంతగా ఏం అనిపించట్లేదు. అంతకుముందు ఏమైనా ఉంది అంటే చాలు. ఇంకా పిల్లలు పుట్టక ముందు కూడా మా పెళ్లి రోజు వస్తుంది అంటే అదొక పండగలాగా చేసుకునే వాళ్ళం. ఇప్పటికీ నాకు అలాగే అనిపిస్తుంది. మనం అది జరుపుకోవాలి అనే ఉంటుంది. ఎందుకంటే మనకి సంవత్సరానికి ఒక్కసారి కదా వచ్చేది. ఆ సంవత్సరానికి ఒక్కసారి వచ్చేదానిని కూడా మన కోసం మనం టైం కేటాయించకపోతే ఈ లైఫ్ ఎందుకు అనిపిస్తుంది. కానీ కొన్నిసార్లు మనం కూడా సర్ది చెప్పుకోవాలి కదా. ఎందుకంటే మా వారు అంటే ఏం చేయకుండా ఇంకా మనం ఏం చేయలేం కదా. ఇంకా మా వారు ఏది చేసినా సరే నేను యాక్సెప్ట్ చేస్తాను. ఎందుకంటే మా వారు అంతకుముందు అంతా కూడా బాగా చేసేవాళ్ళు, కానీ ఈ సంవత్సరం ఎందుకనో ఆయనకి మనసు అంతా కూడా ఏదో బాగాలేదు అన్నారు. అంటే ఏదో ఆయనకి పర్సనల్గా కొంచెం అంత మంచిగా లేదు అని అయితే అన్నారు. సరే అని చెప్పేసి నేను వదిలేశాను. ఇంకా ఇక్కడ చూడండి పని మొత్తం కూడా చేసేసుకుంటున్నాను కదా. వాకిలి ఊడ్చేసాను. ఈరోజు చెప్పాను కదా నీళ్లు జల్లే పని అయితే లేదు అని చెప్పేసి నేను పని చేసుకుంటూనే ఉన్నాను. వీడు వచ్చేసి చూడండి బయట కూర్చుని నవ్వుకుంటూ కూర్చున్నాడు. అదే మా పెద్దోడు కనుక లేచాడంటే ఇల్లు మొత్తం గందరగోళం, ఎందుకంటే ఏడుస్తూనే ఉంటాడు. కానీ వీడైతే అలా కాదు, నవ్వుకుంటూ వచ్చి బయట కూర్చున్నాడు. ఏడుస్తాడు ఒక్కొక్క టైంలో. కానీ పిల్లల్ని నేను ఎలా అంటే మార్నింగ్ లేచిన వెంటనే వాళ్ళని ఎత్తుకోకూడదు అని అయితే అనుకుంటాను. ఎందుకంటే వాళ్ళు లేచిన వెంటనే మనం ఎత్తుకున్నాం అనుకో, ఆ ఎత్తుకోమని అంటారు రోజు. అదే వాళ్ళంతటా వాళ్ళు లేచేసి ఫ్రెష్గా నవ్వుకుంటూ ఆడుకుంటూ బయటకు వచ్చారనుకోండి, ఇంకా ఆ డే మొత్తము ఫ్రెష్గా వాళ్ళకి మంచిగా ఆడుకుంటూ ఉంటారు. అదే మనం లేపి ఎత్తుకుని వాళ్ళని ఏడిపించకుండా అలా చేద్దాం అనుకున్నాం అనుకోండి, అది సెట్ అవ్వదు మన పిల్లలకి. అందుకని చెప్పేసి ఫస్ట్ నుండి నేను అలాగే నేర్పిస్తాను. మా చిన్నోడిని అయితే బాగా అలవాటు చేసేసాను ఇలాగే. మార్నింగ్ లేచిన వెంటనే నవ్వుకుంటూ బయటకు వచ్చేస్తాడు చాలా వరకు. ఎప్పుడైనా ఒక్క సందర్భంలో నేను ఏడుస్తూ వస్తాడంతే.
ఇంకా నేనైతే వాకిలైతే ఊడ్చేసి ముగ్గులు పెట్టేసేసా కదా. ఇంకా పిల్లలు అందరు పడుకున్నారని చెప్పేసి ఇల్లు అయితే లేట్గా ఊడ్చాను. ఇంకా పిల్లలు లేచిన తర్వాత ఇంకా ఇల్లు మొత్తం ఊడ్చేసిన తర్వాత మా బుడ్డోడికి స్నానం చేయించాను, అన్నం కడిగి పెట్టాను, కూరలు వండాను, ఇంకా ఎన్నో పనులు చేశాను. ఇంకా పిల్లలిద్దరికీ అన్నం అయితే కలిపి పెట్టేస్తున్నాను. టిఫిన్ అయితే ఏం వేయలేదు, ఎందుకంటే టిఫిన్ వేయడం వల్ల టైం వేస్ట్ అయిపోతుంది అనిపిస్తుంది. పిల్లలేమో ఏం తినట్లేదు, మళ్ళీ దానికి నేను ఎక్కువ టైం కేటాయించాల్సి వస్తుంది. అందుకని చెప్పేసి నేను ఇంకా టిఫిన్ అయితే ఏం వేయలేదు. ఇంకా చూసి 2 days అన్నం తినకపోతే కనుక అప్పుడైతే టిఫిన్కి పోద్దామని అయితే అనుకుంటున్నాను. ఎందుకంటే నేనేమో చాకరీ చేస్తున్నాను, అంటే టిఫిన్కి పోయడం, కడగడం, పప్పు రుబ్బడం ఇవన్నీ చేసి మార్నింగ్ టైంలో వాళ్ళకి టిఫిన్ వేసి పెడుతున్నాను. కానీ వాళ్ళేమో ఒక్క ముక్క అట్టు తినడానికి నన్ను నాన్న తిప్పలు పెడుతున్నారు. సరే ఆ తిప్పలేదో అన్నం పెడుతూనే పడదాము, మళ్ళీ ఆ తర్వాత వచ్చిన గిన్నెలు, మళ్ళీ ఆ చాకిరి అంతా ఎందుకని చెప్పేసి. అది కాకుండా మా వాడికి వ్యాన్ ఎన్నింటికి వస్తుందో తెలుసా? మార్నింగ్ టైంలో 7:40కి వస్తుంది. ఆ టైంలో వాడిని లేపి తినబెట్టి ఈ టిఫిన్లు వేసి ఇవన్నీ నాకు ఎక్కువ పని అయిపోతుంది. ఇంకా వాడికైతే తినిపించిన తర్వాత మా చిన్నోడికి కూడా తినిపించేసి ఇంకా వాడినైతే స్కూల్కి అయితే పంపించేశాను. తర్వాత వ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తున్నాను, చూడండి. మా పెళ్లి రోజు ఈరోజు మీ ఎవరికి చెప్పలేదు కదా నేను మా పెళ్లి రోజు అని చెప్పేసి. ఇప్పుడైనా యూట్యూబ్లో పోస్ట్ పెట్టాలి. ఈరోజైతే నేను మా పెళ్లి రోజు అని చెప్పేసి ఇలా అయితే రెడీ అయ్యాను. మా బుడ్డోని చూపిస్తా, ఆగండి. చేతన్ హాయ్ హాయ్ చెప్పు. బండి తోలుతావు నువ్వు? నేను తాళాలు నాకే భయం, స్కూటీ అంటే నువ్వు తోలుతావేంటి? ఆగు ఆగు. ఈరోజు వ్లాగ్ అయితే చూపిస్తాను. ఈరోజు మేము ఎలా ఉన్నాము, ఏమేమి చేసాము, ఆ పెళ్లి రోజుగా మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము అని చెప్పేసి అయితే చూపిస్తాను. ఇప్పటి వరకు అయితే ఏం లేదు, ఇంకా నైట్ ఏమైనా చేసుకుందామని అయితే అనుకుంటున్నాము. చూద్దాం ఏమవుతుందో. మా వారికి ఇప్పుడు హ్యాపీ యానివర్సరీ చెప్దాము. ఈరోజు మార్నింగ్ నుండి చెప్పలేదు, అయితే ఇప్పుడు పిలిచి చెప్దాము. డాడీని పిలువు, వెళ్ళి డాడీని పిలువా డాడీని పిలువమ్మా నా కోసం. మా వారు వస్తారు ఇప్పుడు బయటికి, ఆయన రియాక్షన్ చూద్దాం. చేతన్ ఫ్రెండ్స్, నిన్ను ముందు వీడియోలో హాయ్ చెప్పారు, నీకు చెప్పు, హాయ్ చెప్పు పో, నీతో పచ్చే పో. మొన్న హైదరాబాద్ నుండి బ్యాంగిల్స్ తెచ్చుకున్నా కదా, అవి ఈరోజు వేసుకున్నాను. చూడండి బాగున్నాయా? నాకైతే చాలా నచ్చాయి. ఈ చేతికి కూడా వేసుకున్నాను, సూపర్ ఉన్నాయి కదా. నాకు ఇలా చేతుల నిండా బ్యాంగిల్స్ వేసుకుంటే చాలా ఇష్టము. ఒకసారి హ్యాపీ యానివర్సరీ. థ్యాంక్ యూ. ఏమన్నా చెప్పు నా గురించి. ఈ 5 years నీకు ఏం లేదు, చెప్పు ఏమైనా. ఏముంటుంది, కొత్తగా ఏమి లేదు. లోపలేం లేదు, డొల్లా. ఏం చేయలేం ఫ్రెండ్స్, ఇంకెలా అంటే. నాకైతే బాగుంది. బాగోలా. ఓకే బాయ్. బాయ్. ఇంకోసారి వీడియోలోకి లాగకుండా ఉండేలాగా చెప్పాడు ఫ్రెండ్స్ మా వారు. ఏం ఈ పనుల్లో కనిపించలేదు, పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. రెడీ అయ్యారు, ఎక్కడికో వెళ్తున్నారు బయటికి, పని ఉందని చెప్పేసి. హాయ్ చెప్పు ఒకసారి, సరిగ్గా చెప్పు. హాయ్ ఫ్రెండ్స్. ఏమైనా మాట్లాడు ఒకసారి. చెప్పు, ఏదో ఒక్కటి చెప్పు, ఒక్కటే. సరే నేను నీ వాయిస్ వింటారు. మొన్న ఇంటర్వ్యూలో విన్నారు కదా, ఏం మాట్లాడే ఇంటర్వ్యూలో? ఏం పెట్టొద్దు, నాకు నచ్చలేదు. దింగేస్తున్నా. మా వారిని ఒకసారి పిలిచాను, మాట్లాడాను, కానీ అది అయితే కుదరలేదు. ఆ వీడియో పెడితే ఊరుకోను అన్నారు, కానీ నేనైతే ఊరుకోకుండా సరే మళ్ళీ మాట్లాడదాము అని చెప్పేసి ఇంకొకసారి పిలిచాను. అంటే ఇంకొక టేక్ తీసుకున్నాము, అయినా కూడా కుదరలేదు. అందుకే ఈ వీడియో మొత్తం మీతో షేర్ చేసుకుంటున్నాను. ఎలా ఉన్నా మీరు అడ్జస్ట్ అవుతారు అనుకుంటున్నాను, ఎందుకంటే ఈ వీడియో కొంచెం కొత్తగా ఉంటుంది. మీరు కోరుకున్నట్టుగానే ఈ వీడియో ఉంటుంది అనుకుంటున్నాను, ఎందుకంటే మా హస్బెండ్తో వ్లాగ్స్ కావాలి అంటున్నారు కదా.
చూడండి ఎలా చేస్తున్నారు వీడియోస్ తీస్తుంటే ఇలా ఉంటుంది. చెప్పు. బాగున్నాయి కదా. మా వారు వచ్చారు, ఇప్పుడు ఆయనతో షేర్ చేద్దాం. ఇట్రా. హ్యాపీ యానివర్సరీ. థ్యాంక్ యూ చెప్తారా? సేమ్ టు యూ చెప్తాను. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. అబ్బా ఇప్పుడు అనండి. అబ్బా, నీది నాది ఇద్దరిది కదా పెళ్లి రోజు. సరే, సేమ్ టు యూ. ఓకే, ఎలా ఉంది నేను నీ లైఫ్లోకి వచ్చిన తర్వాత? బాగానే ఉంది. అంతా ఆలోచించి చెప్తున్నావు ఏంటి? సరే, బాయ్ ఫ్రెండ్స్. ఒకసారి నువ్వేమైనా మాట్లాడు. మన ఇంటర్వ్యూలో కూడా ఏం మాట్లాడలేదంట. వీడియోస్లోకి రావేంటి అని అడుగుతున్నారు. బాయ్ ఫ్రెండ్స్. చూసారా, మీరేమో వీడియోస్లోకి తీసుకురండి మీ వారిని, వీడియోస్లో చూపించండి అంటున్నారు కదా. మా వారేమో అలా చూడండి, ఒక్క ముక్క మాట్లాడండి అంటే ఏవేవో అంటున్నారు కానీ మాట్లాడడం లేదు. వీడు చూడండి ఇక్కడ హాయ్ చెప్తున్నాడు ఒక అరగంట నుండి. ఇప్పుడు చెప్పు, ఇప్పుడు తీస్తున్నా వీడియో. నోట్లో నుండి చెప్పు హాయ్. ఫ్రెండ్స్, స్కూటీ దోలేస్తాడంట మా అబ్బాయి. అప్పుడే వెళ్ళిపోతున్నాడు ఫ్రెండ్స్ మా ఆయన. బాయ్ బావా, హ్యాపీ యానివర్సరీ. మా మ్యారేజ్ అయితే 5 years కంప్లీట్ అయిపోతుంది. ఇప్పుడు ఇంకా మేము 6th yearలోకి అయితే ఎంటర్ అవుతున్నాము. మా లైఫ్ చాలా హ్యాపీగా జరిగిపోయింది ఇప్పటి వరకు. ఇంకా ఇప్పటి నుండి సీరియస్గా తీసుకుని మా కోసం కాకుండా మా పిల్లల కోసం అయితే బ్రతుకుతున్నాము. ఎందుకంటే మా 5 years కంప్లీట్ అయిపోయింది కదా. మేము అసలు అనుకోలేదు ఇంత అంటే ఫాస్ట్గా 5 years అయిపోయిందా అని చెప్పేసి. నిన్న కాక మొన్న మాట్లాడుకుంటుంటే మన పెళ్లి రోజు వస్తుంది కదా అని చెప్పేసి 5 years అయిపోయిందా అప్పుడే. 5 years మన ఇద్దరం ట్రావెల్ చేసామా అని చెప్పేసి అనుకుంటున్నాము. కొన్నిసార్లు చాలా బాధపడిన సందర్భాలు ఉన్నాయి, కొన్నిసార్లు చాలా ఆనందపడిన సందర్భాలు కూడా ఉన్నాయి. జీవితం అంటే అంతే కదా. కొన్ని అంటే హ్యాపీ ఉంటుంది, సాడ్ ఉంటుంది, అన్నీ ఏదున్నా కూడా సర్దుకుపోవడమే జీవితం అంటే. ఇప్పటి వరకు మేము ఎంత హ్యాపీగా ఉన్నామో, ఎన్ని బాధలు పడ్డామో అవన్నీ కూడా ఇంకా ఇప్పటి నుండి అన్నీ కూడా ఒక హ్యాపీ మూమెంట్స్ లాగే తీసుకున్నాము ప్రతిదీ కూడా. అంటే బాధపడింది కూడా మన లైఫ్లో ముందుకు వెళ్ళడానికి కొంచెం దారి మనకు మనం తెలిసేలాగా దారి చూపిస్తున్నారేమో దేవుడు అనుకున్నాము. మా వారు ఏదో చూడడానికి అలా కనిపిస్తున్నారు కానీ చాలా మంచివారు. అంటే నేను ఎలా చెప్తున్నానంటే, ఇప్పటివరకు మీరు వీడియోలో చూసారు కదా, మీరు ఏదోలాగా అనుకుని ఉంటారు ఏంటి ఇలా మాట్లాడుతున్నారు అని చెప్పేసి. కానీ వీడియోస్లో చూసినంత అలా అయితే ఉండరు. చాలా మంచివారు, నన్ను చాలా బాగా చూసుకుంటారు. నేను మీ ముందు ఇలా వీడియోస్ తీసుకోగలుగుతున్నాను అంటే ఆయన సపోర్ట్ ఉండబట్టే కదా. అంటే నన్ను చాలా బాగా చూసుకుంటారు, మా పిల్లలతో పాటు సమానంగా చూస్తారు. నాకు అందుకే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మా నాన్న ప్రేమ నాకు ఎక్కువగా తెలియదు, నాన్న కన్నా ఎక్కువగా ఇప్పుడు మా వారు చూసుకుంటున్నారు. అంటే నాన్న ప్రేమ బాగుంటుంది అంటారు కదా, మా నాన్న ఇప్పుడైతే మా నాన్న ప్రేమని రీప్లేస్ చేస్తున్నారు మా వారైతే. నాకు ఎప్పుడు ఆ ఫీలింగే వస్తుంది, మా నాన్న ఉంటే ఇలా చూసుకునేవారేమో కదా అని చెప్పేసి. అంటే నన్ను ఇంకా బాగా చూసుకునేవాళ్ళు కదా మా నాన్న అని చెప్పేసి అనిపిస్తూ ఉంటుంది. కానీ నన్ను మా నాన్న ఎందుకు చూడట్లేదు అనిపిస్తుంది. కానీ దేవుడు ఒకటి ఇవ్వకపోయినా ఒకటి ఇస్తారంటారు కదా. అందుకే ఇప్పటి నుండి లైఫ్ లీడ్ చేసే ఒక పర్సన్‌ని మా నాన్న ప్లేస్‌ని రీప్లేస్ చేస్తున్నారంటే అది చాలా హ్యాపీ అయిన విషయం కదా. నాకు అందుకే అనిపిస్తది మా నాన్న అంటే చూస్తారు కానీ నార్మల్‌గా. అంటే అందరూ అంటుంటారు కదా, తండ్రి అంటే ఆయన ప్రేమ వేరేలాగా ఉంటుందని చెప్పేసి. ఆ ప్రేమ నేనెప్పుడు చూడలేదు మా నాన్న దగ్గర నుండి. కానీ మా వారి దగ్గర నుండి నేను ఆ ప్రేమను చూసాను. ఒక హస్బెండ్ లాగా అయితే చూడరు నన్ను. ఒక వైఫ్ లాగా నన్ను అంటే ఒక వైఫ్‌ని ఇలాగే ఉండాలి, అలా ఉండాలి అనైతే ఎప్పుడు రూల్స్ పెట్టలేదు. అంత మంచిగా ఉన్నారు ఇప్పటివరకైతే. ఇలాగే మా లైఫ్ హ్యాపీగా సాగిపోతే బావుండు అనిపిస్తుంది. ఇద్దరు పిల్లలు, మేము, మా అత్తయ్య వాళ్ళు, మా అమ్మ వాళ్ళు అందరం కలిసి ఇలా హ్యాపీగా ఉండిపోతాం అంతే. ఈ లైఫ్‌కి ఇంకా చాలు. ఎక్కువ సంపాదించాలి ఇవి కూడా ఏమీ లేదు. పిల్లల్ని బాగా చూసుకోవాలంతే. మంచిగా వాళ్ళ కోసం అయితే కష్టపడతాము. థ్యాంక్ యూ. ఈరోజు ఊర్లో ఒక చిన్న ఫంక్షన్ అయితే ఉంది. దానికోసం అని చెప్పేసి మా పెద్ద మామయ్య వాళ్ళైతే వచ్చారు. ఈ మామయ్య వాళ్ళని మీకు చాలాసార్లు చూపించే ఉంటాను ఈ మామయ్యని. ఇంకా వాళ్ళైతే వచ్చున్నారు. ఇక్కడ చూడండి ఇంకా అందరూ కూడా కూర్చుని ముచ్చట్లు అయితే చెప్పుకుంటున్నారు. చాలాసార్లు అనుకుంటాను ఇలా మా ఫ్యామిలీని మొత్తం ఒకే చోట వీడియోస్లో చూపిద్దాము అనుకుని, కానీ అస్సలు కుదరడం లేదు. ఈ టైం ఎప్పుడు వచ్చిందో చూద్దాము. వీళ్ళైతే కొంతమందేనండి, లేదంటే మా ఫ్యామిలీ మొత్తం కనుక ఇక్కడ కూర్చున్నారనుకోండి ఈ ప్లేస్ అన్నది సరిపోదు. పిల్లలు పెద్దవాళ్ళు అందరు కూర్చుంటే. ఈయనే మా పెద్ద మామయ్య. ఇంకా వాళ్ళు వచ్చి కూర్చుంటే ఇంకా అందరూ కూడా మంచిగా కబుర్లు చెప్పుకుంటూ ఉన్నారు. మా అత్తయ్య వాళ్ళు వీళ్ళంతా మా అత్తయ్య వాళ్ళకి బావగారు అవుతారు. చక్కగా బావగారితో కబుర్లు చెప్తున్నారు చూడండి. నాకు నా ఫ్యామిలీని చూపించడం, అలానే మా ఇంట్లో వాళ్ళు అంటే బయట వాళ్ళు ఎవరు వద్దు,
అంటే మా ఇంట్లో వాళ్ళు అలానే ఇప్పుడు చూపించాను కదా, మా పెద్ద అత్తయ్య వాళ్ళు, పెద్ద మామయ్య వాళ్ళు వీళ్ళు ఉన్నారు కదా, మా ఫ్యామిలీ అంతవరకు చక్కగా వీడియోస్లో చూపించడం అంటే నాకు చాలా ఇష్టం. చాలా పెద్ద ఫ్యామిలీ కదా, బాగుండిద్ది అనిపించిద్ది. కానీ మా వాళ్ళేమో సిగ్గు అంటారు, అదంటారు, ఇదంటారు, భయపడుతూ ఉంటారు. అందుకని చెప్పేసి ఎక్కువగా వీడియోస్ తీయను. లేదంటే చాలా మంచి మంచి మూమెంట్స్ అయితే ఉంటాయి వాళ్ళతో క్యాప్చర్ చేస్తే కనుక. కానీ వాళ్ళకేమో అంత ఇష్టం ఉండదు. ఇంకా అందుకని చెప్పేసి నేను ఎక్కువగా తీయను, మళ్ళీ ఎవరైనా ఏమన్నా అంటారేమో అని చెప్పేసి. ఇంకా ఇక్కడైతే నేను సాయంత్రం టైంలో ఇంకా ఈ వ్లాగ్ అంతా కూడా మార్నింగ్ టైంలో అలా మొత్తం కూడా బ్లాగ్ అయితే వీలైనంత వరకు షూట్ చేశాను కదా. ఎక్కువ వరకు ఈ బ్లాగ్లో మా వారితోనే మాట్లాడాను. మీకు కూడా కొంచెం ఇంట్రెస్ట్గా ఉంటుందని చెప్పేసి, ఎందుకంటే మీరు అందరూ అడుగుతున్నారు కదా మా వారిని మాట్లాడించండి, కొంచెం మీ వారిని కూడా బ్లాగ్స్లోకి తీసుకురండి అని చెప్పేసి అడుగుతున్నారు కదా. అందుకని చెప్పేసి ఈ వ్లాగ్లో మీకు కొంచెం కనిపించేలాగా చేశాను, అది కూడా మా పెళ్లి రోజు స్పెషల్గా. ఇంకా ఇక్కడైతే నేను వంట అయితే ప్రిపేర్ చేస్తున్నాను. మేము తిన్నా తినకపోయినా ఇంకా పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళ కోసం మంచిగా రెడీ చేసి పెట్టాలన్నది అయితే నాకు ఎప్పుడూ ఉంటుంది. అంటే నేను మాకన్నా కూడా పిల్లల గురించి ఎక్కువగా ఆలోచించాలి, ఎప్పుడు వీడియోస్లో చెప్పేది ఇదే కదా. ఇంకా నేనైతే ఇక్కడ వాళ్ళ కోసం అయితే ఇక్కడ గోంగూర పచ్చడి టమాటాలు వేసేసి చేస్తున్నాను. మాకు కూడా లేండి, మా వారైతే నాకు హెల్త్ బాగాలేదు పడుకుంటాను అనేసి అయితే 6కే పడుకున్నారు. ఈరోజు మా పెళ్లి రోజు ఏంటో 6కి పడుకోవడం ఏంటో నాకేం అర్థం కాలేదు. కానీ ఆయనకి బాగానప్పుడు నేనేం చేయలేను కదా, ఇంకా అందుకని చెప్పేసి నేను ఇంకేం మాట్లాడలేదు. ఇంకా పడుకోమని చెప్పేసి కొబ్బరి నూనె పెట్టేసేసి బయటకు వచ్చేసేసి వంట పనులు అయితే స్టార్ట్ చేశాను. ఇంకా పిల్లలు ఉన్నారు కదా, ఇంకా పిల్లలకి వంట చేయాలని చెప్పేసి టైం అప్పటికే కరెక్ట్గా 5:30 అలా అవుతుంది. ఇంకా అప్పటికే స్టార్ట్ చేసేసాను. పెందలాడి పిల్లలకి కూడా అన్నం వండేసి పెట్టేసేస్తే తినేసేసి పడుకుందామని చెప్పేసి ఇంకా గోంగూర టమాటాలు వేసి పచ్చడి అయితే చేస్తున్నాను. చాలా రోజులైంది ఈ గోంగూర టమాటా పచ్చడి. మా వారు కనుక మామూలుగా ఉంటే చికెన్ తీసుకురమ్మందాము అనుకున్నాను, చికెన్ బిర్యానీ కానీ ఏమైనా చేసుకుందాం అనుకున్నాము. కానీ మా వారికి అయితే ఇంకా ఇంట్రెస్ట్ లేదన్నారు, అలానే హెల్త్ కూడా బాగాలేదన్నారు. కాబట్టి ఇంకా ఆయన ఏమి బలవంత పెట్టలేదు. ఇంకా నెక్స్ట్ టైం ఎప్పుడైనా చేసుకోవచ్చులే, ఇలాంటి రోజులు ఎన్నో వస్తాయని అయితే అనిపించింది. ఇంకా సరేలే అని చెప్పేసి ఇంకా నాకు నేనే సర్ది చెప్పుకుని వంట చేసేసుకున్నాను. కానీ నాకేంటంటే ఉన్న ఒకే ఒక చిన్న లైఫ్లో ఎవరం ఎప్పుడు ఎలా ఉంటున్నామో తెలియట్లేదు కదా, అలాంటిది ఇలాంటి చిన్న చిన్న మూమెంట్స్ కూడా ఎంజాయ్ చేయాలి అన్నదైతే నాకు ఉండిద్ది బాగా. కానీ మా వారికి బాగాలేదు కదా, లేదంటే నార్మల్గా అయితే ఇంకా మంచిగానే చేస్తూ ఉంటారు. నేను చాలాసార్లు మీకు చూపించాను కదా, అంటే బర్త్డేస్ కానీ మ్యారేజ్ యానివర్సరీస్ కానీ ఇలాంటివన్నీ వచ్చినప్పుడల్లా కూడా బాగానే చేస్తూ ఉంటారు అన్నీ కూడా. కానీ ఈసారి మాకు ఏమీ కుదరలేదు. నేను చెప్పాను కదా మేము నైట్ ఏం చేస్తామో చూపిస్తాము అని చెప్పేసి, ఏం చేయలేదు కాబట్టి ఇదంతా మీకు చెప్తున్నాను, లేదంటే చెప్పేదానిని కాదు. ఇంకా మా లైఫ్ గురించి చెప్పాలంటే చాలానే మారిపోయింది. ఇప్పటికి 5 ఇయర్స్ కంప్లీట్ అయిపోయి 6 ఇయర్లోకి అయితే అడుగుపెట్టాము. ఇక ముందు మేమంతా కూడా హ్యాపీగా మంచిగా ఇప్పటి వరకు ఎలా గడిపామో అలాగే గడపాలని అయితే కోరుకుంటున్నాను. మంచిగా హ్యాపీగా లైఫ్ అయితే సాగిపోవాలి, మా పిల్లల్ని బాగా చూసుకోవాలి. ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నాము, ఒకరికొకరు చెప్పుకొని ఏడ్చుకున్న రోజులు కూడా ఉన్నాయి ఒక్కొక్క టైంలో. ఎందుకంటే ఎవరికి షేర్ చేసుకోలేనివి మా వారు నేను ఇద్దరం షేర్ చేసుకుని ఏడ్చినవి కూడా ఉన్నాయి. అంత అంటే ఎవరి లైఫ్ వాళ్ళకి అంతే కదా. కానీ ఇప్పుడైతే ఇంకా కొంచెం మంచిగానే ఉంటున్నాము, ఇంకా మంచిగానే సాగిపోతుంది లైఫ్ మొత్తము కూడా. ఈ వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, అలానే ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో వస్తాను. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ.